ఇటీవల నారా భువనేశ్వర్ గారు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎన్నికల హామీల్లో ఇచ్చినటువంటి వాటిని అమలు చేయిస్తారు, ఏదో ఒక విధంగా చంద్రబాబు గారు డబ్బులు తీసుకొస్తారని చెప్పి మీరందరూ అనుకుంటున్నారేమో, కానీ పరిస్థితులు అలా లేవు. వాస్తవానికి కొద్దో గొప్ప డబ్బులుంటే గత ప్రభుత్వం మొత్తం తినేసి వెళ్ళిపోయింది. ఆ కారణంతో ప్రస్తుతం ఏమీ ఇవ్వలేనటువంటి పరిస్థితి అని చెప్పి ఆమె వ్యాఖ్యానించడం జరిగింది. దీంతో పాటుగా గతంలో 2004 ఎన్నికల సమయాన్ని కూడా ఒకసారి ఉదాహరించడం జరిగింది. అప్పుడు ఫ్రీ కరెంట్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ నుంచి ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు హామీ ఇస్తుంటే టీడీపీ నేతలందరూ చంద్రబాబు గారికి మేము ఇస్తామని చెప్పమన్నారు, కానీ ఆయన అమలు కాని హామీలు నేను చెప్పను, అలాంటివి నేను ఇవ్వను అని చెప్పి ఆయన చెప్పలేదు. తర్వాత అధికారంలోకి వచ్చిన రాజశేఖర రెడ్డి గారు ఫ్రీ కరెంట్ ఇవ్వలేకపోయారు అని కూడా చెప్పడం జరిగింది. సో మరి వీటిని మనం ఎలా చూడాలి? భువనేశ్వర్ గారు వృత్తిరీత్యా పొలిటీషియన్ కాదు. పొలిటీషియన్ ఫ్యామిలీలో తండ్రి ముఖ్యమంత్రిగా పనిచేశారు, భర్త ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు, కుమారుడు రాజకీయాల్లో యాక్టివ్ ఉన్నాడు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబమే, కానీ ఆమె రాజకీయాలు ఎప్పుడూ లేరు. రెండోది, ఆమె నాటకీయంగా ఏముండదు. యథాలాపంగా తన మనసుకి తోస్తే అది మాట్లాడేస్తారు. ఏదో గుంబనంగా ప్లాన్డ్ గా మాట్లాడే పొలిటీషియన్ కాదు. మంచి వ్యక్తిగానే ఆమె రియాక్ట్ అవుతుంటారు. కాకపోతే వారు అనివార్యంగా కొన్ని వక్రీకరణ అందామా లేకపోతే తప్పించుకునే ధోరణిలో కొన్ని మాట్లాడాల్సి వచ్చింది. ఎప్పుడు కూడా బాగా అనుభవం ఉన్న పొలిటీషియన్ దేనైనా అద్భుతంగా మాట్లాడగలడు. అంటే నాలుగు మడతే చట్టం ఇవి రెగ్యులర్ పొలిటీషియన్ కాదు, అందువల్ల కొంచెం బయటపడిపోతారు. ఇట్లాంటి విషయాలు కొంచెం ఏదో చెప్పాలి సర్దాలనుకునే క్రమంలో సర్దలేరు. అందువల్ల యథాలాపంగా వాస్తవాలు యథాలాపంగా బాగా మాట్లాడేస్తారు. కొన్ని అవాస్తవాలు చెప్పాల్సి వచ్చేసరికి ఇప్పుడు ఉదాహరణ రాజశేఖర రెడ్డి గారు 2004లో చెప్పారు. ఇది యాక్చువల్గా జగన్ వర్తిస్తుంది ఈ సూత్రం. జగన్ గారు నిజాయితీగా అది సాధ్యం కాదని అప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో సంపూర్ణ రుణమాఫీ చంద్రబాబు గారు చెప్పారు. అది సాధ్యం కాదని జగన్ గారు పెట్టలేదు. నిజానికి చంద్రబాబు గారు చేయలేదు సంపూర్ణ రుణమాఫీ. తర్వాత ఇప్పుడు 24 ఎన్నికల్లో కూడా అవన్నీ అర్థం కాదు జగన్ అన్నారు, అది నిజంగా అన్ని చేయట్లేదు. ఇంతవరకు చేయలేదన్న విషయం మనం చెప్పడం, ఇప్పుడు వారి మాటల్లో కూడా చేయలేదని చెప్పడమే కదా. ఐదో ఒకటి చేస్తారని మీరు నమ్మినారు, ఇప్పుడు అది సాధ్యం కావట్లేదు, డబ్బులు వాళ్ళు తినేసినారు. డబ్బులు ఏ రోజు కాదు మొత్తం రాబోయే 2 నెలల ముందే తినేరు కదా. ప్రజల నుంచి పన్నులు వస్తాయి. ఎవరి ఈ రోజు వచ్చేది ఆదాయం అప్పటికప్పుడు తినాల్సిన ముందస్తు 3 ఏళ్ళకి తేడా తింటారు. అంటే రెగ్యులర్ పొలిటీషియన్ కాబట్టి పాపం మాకు అట్లా అబద్ధాలు సరిగ్గా చెప్పలేకపోయింది పాపం, అంతే తప్ప ఇంకోటి కాదు. రెండోది, వారు రాజశేఖర రెడ్డి గారు జగన్ గారు గుర్తొచ్చేస్తారు కదా. ఇప్పుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలేమని తెలిసి హామీ ఇవ్వలేదు అనేది జగన్ వర్తిస్తుంది, చంద్రబాబు నాయుడు గారు వర్తిస్తుంది. చంద్రబాబు ధారాళంగా హామీలు ఇచ్చేయగలడు, దానికి ఏం భయం కూడా ఉండదు. కాబట్టి ఆ సూత్రం వర్తింది. అందువల్ల కొన్ని ఉదాహరణలు చెప్పేటప్పుడు రెగ్యులర్ పొలిటీషియన్ కాదు కాబట్టి అబద్ధాలు సరిగ్గా చెప్పలేక పాపం ఇబ్బంది పడినట్టున్నారు. రాజశేఖర రెడ్డి గారు ఉదాహరణ కరెక్ట్ కాదు. రెండు అన్ని డబ్బులను తినేసి వెళ్ళిపోయారు అనేది అన్సైంటిఫిక్. ఎందుకంటే చంద్రబాబు గారు అంతలో 15 ఏళ్ళు ముఖ్యమంత్రి, డబ్బులు ఎంత ఉన్నాయని తెలియదా? పైపెచ్చు మీకన్నా జూనియర్ 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా అనుభవం లేని జగన్ గారు సాధ్యం కాదంటున్నాడు. లెక్కలేదు సాధ్యం కాదు. ఆయన సాధ్యం కాదు మీరు చెప్పినారంటే ఖచ్చితంగా అది రాంగ్ ఇంటర్ప్రిటేషన్. కాబట్టి బేసిక్ గా వారు పొలిటీషియన్ గా మాట్లాడుతున్నారు, కుప్పం బాధ్యతలు ఎక్కువ చూస్తున్నారు, రెగ్యులర్ గా వస్తున్నారు. అసలు ప్రజలు కన్విన్స్ చేయాలంటే గత ప్రభుత్వాన్ని మీద నిందలేయడం, సర్దనం అనే ప్రయత్నం చేశారు. ఆ పొలిటీషియన్ కాకపోవడం వల్ల సరిగ్గా సర్దలేకపోయారనిపించింది.